అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం అమెనూరియా గురించి తెలుసుకుందాం. అమెనూరియా అంటే ఏంటి, దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అండ్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేది చూద్దాం. అమెనూరియా అంటే పీరియడ్స్ అనేవి రాకపోవడం, అంటే ఈ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది వీళ్ళల్లో అసలు లేకపోవడం అనమాట. సో ఈ అమెనూరియా కండిషన్ని ఆయుర్వేదంలో నష్టార్థవ అంటాం, లేదా అనార్థవ అని అంటాం అనమాట. ఆర్థవ అంటే బ్లడ్, నష్టార్థవ అంటే అసలు ఈ బ్లీడింగ్ అనేది లేకపోవడం అనమాట. సో ఈ అమెనూరియా కండిషన్లో 2 టైప్స్ ఉంటాయి, అంటే ప్రైమరీ అమెనూరియా అండ్ సెకండరీ అమెనూరియా. ప్రైమరీ అమెనూరియాలో ఏంటంటే ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ పిల్లల్లో అరౌండ్ 12 to 15 ఇయర్స్ లోపు ఈ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. బట్ ఈ ప్రైమరీ అమెనూరియా కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ 15 ఇయర్స్ దాటినా సరే ఇంకా పీరియడ్స్ అనేవి రావు. సో ఈ కండిషన్ని ప్రైమరీ అమెనూరియా అంటాం. సో ఇది ఎవరిలో వస్తుంది అంటే మెయిన్గా ఏమన్నా పిట్యూటరీ గ్లాండ్, అంటే ఇది మన బ్రెయిన్లో ఉంటుందన్నమాట. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ ఫీమేల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చిన వాళ్ళలో, అట్లాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. సో వీటిలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, అట్లాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో అంటే లైక్ యూటిరస్ అని, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఇట్లా ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఏమన్నా ఎక్కువ తక్కువలు అయినప్పుడు, అంటే వాటి యొక్క ఫంక్షన్ అనేది సరిగ్గా లేనప్పుడు ఈ ప్రైమరీ అమెనూరియా కండిషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో చూస్తాము. సెకండరీ అమెనూరియా అంటే ఆల్రెడీ కొన్ని మంత్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, బట్ సడన్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతాయి అన్నమాట. సో అంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే ఒక 6 నెలల క్రితం వరకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయండి, బట్ సడన్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోయాయి, అంటే స్పాటింగ్ కూడా లేదు, కంప్లీట్గా పీరియడ్స్ అనేవి రావట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏం చూసుకుంటామంటే ఇది సెకండరీ అమెనూరియా కండిషన్ అనమాట. అంటే 3 months ఆర్ మోర్ దాన్ 3 months మనకి పీరియడ్ అనేది రాకపోవడం. సో ఇందులో మెయిన్గా రీజన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, ఒకవేళ ఆ ఫీమేల్ కనుక మ్యారీడ్ అయి ఉంటే ఆర్ అన్మ్యారీడ్ అయినా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి బాగా హైగా ఉంటాయి అన్నమాట. సో ఈ కండిషన్లో పీరియడ్స్ అనేవి మిస్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఫీడింగ్ మదర్స్లో కూడా ఈ పీరియడ్స్ అనేవి రావు. బట్ ఈ కండిషన్ ఎంతవరకు అంటే మినిమం ఒక 6 months అన్నా సరే పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఫీడింగ్ మదర్స్లో రాదు. బట్ నెక్స్ట్ తర్వాత నుంచి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. బట్ అంటే 2 years వరకు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో 2 years వరకు పీరియడ్స్ రావా అంటే అది కరెక్ట్ కాదు. సో ఏంటంటే 6 months వరకు అనేది పీరియడ్స్ రావు, ఎందుకంటే అది బాడీలో మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఈ ఫీడింగ్ మదర్స్లో ఉండవన్నమాట. బట్ ఆఫ్టర్ 6 months అనేది ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ నెమ్మదిగా తగ్గుతూ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవ్వచ్చు. బట్ అది మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట.